హాయ్ అండి, నేను మీ లక్ష్మి. స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈరోజు మనం వంకాయ కర్రీ చేసుకుందామండి. ఎప్పుడూ చేసే వంకాయ కర్రీ కాకుండా ఈరోజు మసాలా వేసుకుని వంకాయ కర్రీ చేసుకుందామండి. వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, దోరగా వేయించుకుని ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వాడలేదండి, డైరెక్ట్గా వంకాయ ముక్కలు వేసేసుకోండి. దాంట్లో ముక్కలో సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలన్నీ తిప్పుకోండి. మూత పెట్టొద్దండి, ముక్క అంతా చెదురుగా అయిపోద్ది. ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి అలాగే ఉండాలి, మూత పెట్టొద్దు. కర్రీలోకి మసాలా తయారు చేసుకుందామండి. ఓ మిక్సీ జార్ తీసుకుని 6-7 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు కారం, మసాలాకు సరిపడా సాల్ట్, మూత పెట్టుకుని మిక్సీ చేసుకోండి. వంకాయ ముక్కలు మధ్య మధ్యన తిప్పుకుంటూ ఉండాలండి, మాడకుండా. ఉల్లిపాయ, ఓ పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను, వాటిని కూడా ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మూత అస్సలు పెట్టొద్దు. ఈ మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకుందామండి కర్రీలో. మసాలా అంతా ముక్కలకు పెట్టే విధంగా ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. నాకు ఈ కర్రీలో అన్నీ సరిపోయినాయండి. సాల్ట్ ఒకసారి చూసుకుని వేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.